తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ భారీ వర్షాలతోటి, వరదలతోటి గందరగోళంలో ఉంది. ఇప్పుడు ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఈ బుడమేరు పక్కన, ఇంకో పక్కన కృష్ణానదికి వరదలు దాదాపుగా 11 లక్షల క్యూసెక్లు వాటర్ రావడంతో కృష్ణానదిలో నుంచి దాన్ని తట్టుకోవడం కష్టమవుతుంది. అట్లాగే ఇంకోవైపు ఇంతకుముందు బుడమేరు ఒక సమస్యగా ఉండేది. ఆ బుడమేరుని కృష్ణానదిలోకి డైవర్ట్ చేయటం వల్ల కొంత ఉపశమనం కొన్నేళ్లుగా ఉంది. అయితే ఇప్పుడు దాదాపుగా 20 ఏళ్లుగా లేని విధంగా ఇప్పుడు మొత్తం బుడమేరు అంతా కూడా సింగనగర్ ప్రాంతాన్ని, అంటే ఇప్పుడు నిజానికి కొత్తగా సింగనగర్ ప్రాంతమే డెవలప్ అవుతుంది. అటే ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ అటంటికి కనెక్టివిటీ ఉంది. ఆ రోడ్డు మొత్తం అక్కడున్న ఆవాస ప్రాంతాలు అవన్నీ కూడా మునిగిపోయినాయి. జనమంతా కూడా వరదల్లో మునిగిపోయారు. ఇళ్ల మీద, ఇంటి కప్పుల మీద ఉన్న వాళ్ళని తీసుకురావడం కూడా ప్రభుత్వానికి చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు సహాయక చర్యలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరుండి చూస్తున్నారు. అసలు ఇప్పుడు విజయవాడలో పరిస్థితి ఎట్లా ఉంది? ఇట్లాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి? అంటే ఒక ప్రకృతి వైపరీత్యం అయినప్పుడు కూడా దాన్ని మనం ఎదుర్కోలేకపోవటానికి, ఇంతగా అదుపు తప్పడానికి కారణం ఏంటి? ఈ అంశాలని మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ అన్నవరపు బ్రహ్మయ్య గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మీతో వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి బ్రహ్మయ్య గారు. అదేనండి, ఇప్పుడు విజయవాడలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో దాదాపుగా 20 ఏళ్లుగా లేని విధంగా ఈ వరద అనేది విలయతాండవం చేస్తుందని చెప్తున్నారు. మెయిన్ ఏంటండి అసలు ఇప్పుడు పరిస్థితి ఏంటి అక్కడ? ప్రజెంట్ పరిస్థితి ఇంకా నీటి మట్టం తగ్గలేదండి. ఇంకా అట్లా స్టాటస్ కు ఒక 2 అంగుళాలు తగ్గిందని చెప్తున్నారు మాకు వచ్చిన సమాచారం ప్రకారం. ఏం కాదండి, విజయవాడకు నిజానికి 10 ఏళ్ళు, దాదాపు 15 ఏళ్ళు వెనక్కి వెళ్తే, 20 ఏళ్ళు వెనక్కి వెళ్తే మనకి ఎప్పుడు బుడమేరు సమస్య ఎప్పుడు ఉండేది మనకి. నున్న ప్రాంతంలో కానీ, నున్నకి నుంచి విజయవాడ మధ్యలో ఈ బుడమేరు ప్రవాహం ఉంటుంది. దీనికి సంబంధించి ఎక్కువగా మనకి అజిత్ సింగ్ నగర్ కూడా అప్పుడు ఏం చేశారంటే, ఎందుకు ప్రపోజల్ పెట్టారంటే బీడీసీ అని చెప్పేసి బుడమేరు డైవర్స్ ఛానల్ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేశారు. అంటే బుడమేరు వరదని మొత్తం పూర్తిగా కృష్ణా నదిలోకి వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. దాన్ని బీడీసీ అంటారు. అంటే విటిపిఎస్ కాలువకి అనుసంధానం చేసి, యూటీపీఎస్ కాలువ 2 ఉంటాయి. ఇది మనం మామూలుగా విటిపిఎస్ లోపలికి వెళ్లే కాలువ ఒకటి, బయటకు వచ్చే కాలువ. ఈ బయటకు వచ్చే కాలంలో దీన్ని అనుసంధానం చేశారు బీడీఎస్, అంటే బుడమేరు డైవర్షన్ ఛానల్ అండి, బీడీసీ దీని పేరు. సో అప్పటి నుంచి దాదాపుగా మామూలుగా వచ్చినప్పుడు అది తట్టుకుంటుంది. ఇప్పుడు సమస్య ఏంటంటే ఆ ఛానల్ ఉన్నది, కానీ ఆ ఏదైతే బుడమేరు ఛానల్ డైవర్షన్ ఛానల్ కట్ట తెగిపోవటం వల్ల ఈ సమస్య ఉద్భవించింది. ఈ కట్ట తెగడానికి చాలా కారణం. కట్టని ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షణ చేయాలి. యాక్చువల్గా దీనికి లస్కర్లు ఉంటారు. యాక్చువల్గా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు లస్కర్స్ ఉంటారు. ఆ లస్కర్లు వచ్చేసి వాళ్ళు కట్టని ఎట్లా ఉంది, ఏమిటి, ఎప్పుడు చూడాలి. ఆ నేపథ్యంలో ఇది జరగాలి. కానీ లస్కర్లు లేకపోవటం, చూడకపోవటం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి సంభవించింది. దీనికి సంబంధించి ఇప్పుడంతా విజయవాడలో దాదాపుగా ఏదైతే మీకు చెప్తున్నట్టుగా డెవలప్మెంట్ ఏరియా, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నివసించే ప్రాంతాలు. ఇప్పుడు సింగనగర్ ఒకటే కాదండి, సింగనగరే కాకుండా ఊర్మిళ నగర్ ఉంటుంది, ఏకలవ్య నగర్ ఉంటుంది, మీకు అట్లానే గట్టు వెనకాల పాల ఫ్యాక్టరీ ఏరియా, న్యూ రాజేశ్వరపేట అని చెప్తున్నారు. అవును, న్యూ రాజేశ్వరపేట ఎంత ఆటోమేటిక్ ఇవన్నీ కూడా కలిసే ఉంటాయి అన్నమాట. నేను చెప్పింది ఎక్కడి నుంచి అంటే, భవనపురం మీకు చర్చి సెంటర్ అంటారు, దాని స్వాతి థియేటర్ రోడ్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు స్వాతి థియేటర్ వరకు ఆ రోడ్ లోకి కట్ట దాటి బయటికి రావడం తెలియదు. కానీ ఇవాళ మొదటిసారి అక్కడ చర్చి ఉన్నటువంటి ఒక పెద్ద రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు కూడా పైకి మించి స్వాతి థియేటర్ వరకు వచ్చేసింది అనమాట. దీనికి సంబంధించి దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే వర్షాలు ఎక్కువగా పడటం. ఇది మామూలుగా 28.5 వరకు పడిందని చెప్తున్నారు. ఇంకా ఎక్కువ పడ్డా ఆచార సెంటీమీటర్లు, మామూలుగా 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు పడితేనే మనం సహజంగా మిల్లీమీటర్లో చెప్పుకుంటాం. మిల్లీమీటర్లు చెప్పుకున్నప్పుడు ప్రమాదం ఉండదు. ఎప్పుడైతే సెంటీమీటర్ అంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితి. దీనికి సంబంధించి 28.5 అంటే సాధారణ విషయం కాదు. దీనికి సంబంధించి అంటే మీకు బుడమేరుకి సంబంధించి జరిగింది ఏంటంటే, బుడమేరుతో పాటుగా మీకు మునేరు, కట్లేరు, వైరా నది ఇవన్నీ ఉన్నాయి, ఉపనదులు ఉన్నాయి కృష్ణా నదికి. ఆ నదులకు సంబంధించి ఇదే సమయంలో ఎక్కువ వర్షం పడటం వల్ల చెరువులు కట్టలు తెగిపోయినాయి. ఇప్పుడు ఉదాహరణకి నావపేట చెరువు కట్ట తెగిపోయింది. అట్లాగే 2-3 గ్రామాలకు సంబంధించిన చెరువుల్లో నీరు ఎప్పుడు షాక్ ఉంటుంది కదా, అవి కూడా తెగిపోయింది. సో మొత్తంగా నీరు ఒకేసారి
బుడమేరుకి రావడం, బుడమేరుని తట్టుకోలేకపోవడం, ఆ కట్ట తెగిపోవడం, సిటీలో ప్రవేశించడం జరిగింది దీనికి సంబంధించి. ఇది ప్రధానమైన కారణం. ఇప్పుడు వెలగలేరు జక్కంపూడి కాలనీలో కూడా ఈ మధ్య చాలా మందిని అక్కడికి తరలించడం, జక్కంపూడిని ఏదో ఒక ఫైనాన్షియల్ సిటీ కింద మారుస్తాం అని చెప్పేసి కూడా అక్కడ కొంతమందిని తీసుకెళ్లారు. గవర్నమెంట్ కొన్ని హౌసింగ్ స్కీమ్స్ కింద ఇల్లు కట్టింది. ఇప్పుడు అక్కడ కూడా పూర్తిగా మునిగిపోయిందని చెప్తున్నారు. దానికి కారణం ఏంటండి? ఇప్పుడు జక్కంపూడి ఇందా చెప్పాను కదా, మామూలుగా బుడమేరు వరకే అయితే మాత్రం సమస్య ఉండేది కాదండి. కొంతవరకే అదండి. ఉంటుంది సమస్య. బుడమేరుకే పరిమితం అయితే సింగనగరు అంత రాజేశ్వరిపేట మాత్రమే పరిమితంగా ఉండేది బుడమేరు సమస్య వచ్చినట్లయితే. గాయత్రి నగర్ అటువైపు వస్తాయన్నమాట. కానీ ఇది ఏంటంటే చెరువులు కట్టలు తెగాయని చెప్తున్నాను కదా. చెరువులు కట్టలు తెగిలాయి. ఉపనదులన్నీ, వాగులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పుడు మీకు అదండి. జీకొండూరు ఆయా ప్రాంతంలో కొండలు ఉన్నాయి. కొండల మీద పడినటువంటి వర్షం అంతా కూడా ఆటోమేటిక్‌గా కిందకి వచ్చేస్తుంది కదా దీనికి సంబంధించి. మీకు అదే. కొండపల్లి, జీకొండూరు, అట్లా కేతనకొండ ఇయన్నీ చూసుకుంటే అయన్నీ కొండలు. పూర్తిగా లింక్ ఒకదానితో ఒకటి ఆనుకొని ఉంటుందన్నమాట కొండలన్నీ కూడా. ఆ నీరంతా కూడా ఇటువైపే ప్రవహిస్తుంది దీనికి సంబంధించి. అక్కడ వర్షం విపరీతంగా పడటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఇక రెండోది జక్కంపూడికి సంబంధించి ఇప్పుడు తాత్కాలికమే తప్ప దానివల్ల బుడమేరుకి, జక్కంపూడికి పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే ఎగువ ప్రాంతంలో ఉంటుంది. ఎత్తులోనే ఉంటుంది జక్కంపూడి అనేది దానికి సంబంధించి. కానీ దానివల్ల ఇబ్బంది లేదు. కాకపోతే ఈ పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులు చెరువు కట్టలు తెగటం, కాలువ కట్టలు తెగటం, వాగులు పొంగి పొర్లటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. అదేనండి. ఇప్పుడు విజయ పాల ఫ్యాక్టరీ కూడా మునిగిపోయింది. ఇప్పుడు అక్కడ కూడా ప్రొడక్షన్ ఆగిపోయిందని చెప్పేసి చెప్తున్నారండి. అంటే నిజమండి. ఇప్పుడు విజయ పాల్ ఫ్యాక్టరీ అంటే ఇప్పుడు మీకు ఆ 1 టౌన్ ఏరియాలో మల్లికార్జునపేట ఉంటారు కదా! మల్లికార్జునపేట ఏరియాలో దాదాపుగా మీకు 4 అడుగులు, 5 అడుగులు నీరు వచ్చి ప్రవహించింది. ఇప్పుడు మీకు ఊర్మిళ నగర్ అయితే దాదాపు 6 అడుగులు, అంటే మీకు ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మునిగిపోయే స్థితి ఊర్మిళ నగర్‌లో ఉంది దీనికి సంబంధించి. ఇట్లా అదండి. చూసుకున్నట్లయితే ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంది. చెప్పా కదా! ఎప్పుడూ లేని విధంగా మీకు యాక్చువల్‌గా స్వాతి రోడ్డు దాకా రావటం అనేది, ఆ కట్ట దాటేసి ప్రధానమైనటువంటి కట్ట లాగా రోడ్డు ఉంటుంది. బైపాస్ రోడ్డు ఉంటుంది. గొల్లపూడి నుంచి సొరంగ మార్గంలో వెళ్ళే రోడ్డు ఉంటుంది. ఆ అదే. రోడ్డు, ఆ కట్ట చాలా హైట్‌గా ఉంటుంది. ఆ కట్టను కూడా దాటి స్వాతి థియేటర్ వైపు మీకు ఆ రోడ్‌లో మీకు భవానీపురం, అట్లా విజయధరపురంలో కొన్ని ప్రాంతాల్లో కూడా నీరు, అంటే ఈ ప్రాంతాల్లో ఒక అడుగులోపు అట్లా వచ్చున్నాయి. మిగతా చోట్ల కాకుండా. ఇప్పుడు మనకి ఇట నేషనల్ హైవే దగ్గరకొస్తే కాజ టోల్ గేట్ దగ్గర కూడా మొత్తం అంటే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల కి సంబంధించిన మొత్తంగా కూడా గ్రామాల్లోంచి చెరువులు పొంగి నేషనల్ హైవే మీద కూడా మొత్తంగా కూడా రాకపోకలు బంద్ అయినాయి అని చెప్పేసి చెప్తున్నారు. అది కారణం ఏంటండి? ఎందుకంటే ఇప్పుడు ఆ ఏరియా అనేది ఇప్పుడు రాజధానికి కనెక్టివిటీ నేషనల్ హైవే. కాబట్టి ఇప్పుడు అక్కడ సమస్య రావటం అంటే అది చాలా పెద్ద ఇష్యూ కదా అది. ఇప్పుడు మీకు మంగళగిరి వేరండి. అట్లనే రాజధాని ఏదైతే ఉందో వెలగపూడి, ఆ ప్రాంతం చాలా హైట్‌గా ఉంటుంది. అక్కడ నీరు చుక్క లేదు. ఇప్పుడు ప్రెజెంట్ కూడా ఇప్పుడు నీరు లేదక్కడ. వెలగపూడి గ్రామంలో లేదు. మీకు కింద ప్రాంతాల్లో వెలగపూడి ప్రాంతం పైన ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి వచ్చే నీరంతా మంగళగిరి హైవే మీద నుంచి ప్రవాహం వస్తుంది దానికి సంబంధించి. సో, అదే. ఇక్కడ మీకు చెప్పాను కదా! వర్షాలు అధికంగా 28 సెంటీమీటర్ల వర్షం అంటే సాధారణమైనటువంటి వర్షపాతం కాదు దానికి సంబంధించి. అంత అదే. రావటం వల్ల ప్రతి చెరువు పొంగి పొర్లుతోంది. కొన్ని చెరువులు, బలహీనంగా ఉన్న చెరువులు కట్టలు తెగిపోయాయి. అందుట్లో ఇప్పుడు మంగళగిర, లేకపోతే నందిగామ ప్రాంతమా, లేకపోతే గన్నవరం ప్రాంతం అని కాదు. ఎక్కడైనా వర్ష కారణంగా చెరువులు కట్టదు. ఇప్పుడు మీకు నందిగామ ఏరియాలో మీకు ఐతవరం దగ్గర మునేరు ఎప్పుడు ప్రతిసారి కూడా పొంగి ప్రవహిస్తే మీకు ఆటోమేటిక్‌గా కృష్ణా నదికి ఎక్కడైనా ఐతవరం దగ్గర కాస్త లో లెవెల్ ఉంటుంది. ఆ లో లెవెల్‌లో నుంచి మునేరు పొంగి కృష్ణా నదికెళ్ళిపోతుంది. అంటే మీకు మొత్తం పూర్తిగా జాతీయ రహదారి ఆగిపోతుంది ఆ ఏరియాలో దానికి సంబంధించి. అట్లా అంటే ముఖ్యంగా చెప్పండి. వర్షపాతాన్ని బట్టి ఈ యొక్క పరిస్థితి ఉంటుంది. అంటే ఇప్పుడు దానికి పరిష్కారం ఇప్పుడు లేపోతే ఇప్పుడు ఇట్లా ప్రతిసారి ఇట్లా వస్తే కష్టం కదండీ! పరిష్కారం మాత్రం కావాలి. ఒకటండి, ప్రకృతి వైపరీత్యాలకి ఎవరు తట్టుకునే స్థితి, ఇంకా మానవ శక్తి చాలదు ఇవాల్టికి కూడా. కాబట్టి ప్రత్యామ్నాయం కొన్ని ఏర్పాట్లు, జాగ్రత్త చర్యలు తీసుకోవడం మనకి. మీకు బుడమేరు ఛానల్ సంబంధించి ఛానల్ ఏర్పాటు చేశారు. డైవర్షన్ కాలువ ఏర్పాటు చేశారు. కానీ అది కట్ట బలహీనంగా ఉంటే ఎవరేం చేస్తారు? అంటే దాన్ని ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షణ చేసుకోవాలి. కట్ట బలంగా ఉందా లేదా? అదే కీలకమైనటువంటిది ఇవాళ. ఆ కీలకమైన కట్ట తెగటం, అట్లాగే చెరువుల్లో వచ్చిన నీరు మొత్తం కూడా బుడమేరికి రావటం, ఈ స్థితిలో ఈ పరిస్థితి ఏర్పడింది దీనికి సంబంధించి. కాబట్టి అంటే ముందు చంద్రబాబు చెప్పేది నాయుడు వినండి. చెప్పండి. చెప్పండి. ఇప్పుడు మీకు
ఇరిగేషన్ ట్యాంక్స్ కి సంబంధించి కూడా పర్యవేక్షణ ఉండాలని ఇప్పుడు ఇరిగేషన్ ట్యాంక్స్ పర్యవేక్షణ లేకుండా పోయింది. ఇప్పుడు ఏదైతే గ్రామాల్లో ఉన్న చెరువులకు సంబంధించి అలుగు ఉంటుంది, అలుగు మీద నీరు ప్రవహిస్తూ ఉంటుంది. సాధారణంగా ఉంటే పర్వాలేదు, కానీ ఎక్కువగా నీరు వచ్చినప్పుడు అలుగు మించి రాకపోవటం వల్ల రావటం వల్ల కట్టలు తెగుతాయి. కాబట్టి ఇప్పుడు ఏదైతే స్మాల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది చూసారా, చిన్న తరహా నీటిపారుదల శాఖ వాళ్ళు ఈ చెరువులకి సంబంధించిన పర్యవేక్షణ చేయాలి. ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యం ఉన్నమాట నిజం అని చెప్పేసి అది వార్తలు కూడా వస్తున్నాయి దీనికి సంబంధించి. అంటే వచ్చిన తర్వాత ఏం చేస్తారు, నిర్లక్ష్యం చేయగలిగింది ఉంది. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గంట వ్యవధిలో నీరు వచ్చేసింది, గంట 2 గంటల వ్యవధిలో మొత్తం నీరు అట్లా మొత్తం ముంచేసింది దీనికి సంబంధించి. గత ప్రభుత్వం చేసిన తప్పులు, గత ప్రభుత్వం ఇరిగేషన్ కు సంబంధించిన నిర్వహణ సరిగ్గా చేయకపోవటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. నిజమేనా? అది వాస్తవే కదండి. 5 ఏళ్ల నుంచి అందరూ చెప్తున్నది కదా, అభివృద్ధికి సంబంధించి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన ఎంతసేపు సంక్షేమాన్ని చూసుకున్నాడు. దానికి సంబంధించి సంక్షేమం ఒక్కటే చాలదు కదా, అందుకోసం ప్రజలు కూడా దాన్ని గుర్తించారు. సంక్షేమం ఒక్కటే చాలదనే భావంతోనే ప్రజలు గుర్తించారు. గుర్తించే గవర్నమెంట్ మార్పు చేశారు. కేవలం కట్టల బలహీనం అవటానికి 5 ఏళ్ల నుంచి పట్టించుకోలేదు ఎవరు దానికి సంబంధించి. 5 ఏళ్ళేంటి, ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువ కాలం నుంచి కూడా పట్టించుకోలేదు కట్టలని, చెరువు కట్టలకి సంబంధించి. కానీ ఆ వాగు ప్రవాహ ప్రాంతం ఉంటుందండి. ప్రతి వాగు ఉంటుంది, ఆ వాగుకి పరివాహ ప్రాంతం ఉంటుంది. ఎక్కడికక్కడ చిన్న చప్టాలు వేసేసి వదిలేశారు దీనికి సంబంధించి. నిజానికి ఇటువంటి వ్యవహారాల్లో గతంలో మీకు 15 ఏళ్ల క్రితం చూస్తే చిన్న చిన్న చెక్ డ్యామ్స్ కట్టేవాళ్ళు, చెక్ డ్యామ్స్ కట్టి నీళ్లు నిల్వ చేసేవాళ్ళు. ఇవాళ చెక్ డ్యామ్స్ గురించి ఎవరు మాట్లాడతారు దానికి సంబంధించి. గతంలో కట్టిన చెక్ డ్యామ్స్ కూడా పోయినాయి దానికి సంబంధించి. సో చెక్ డ్యామ్స్ కట్టడం ద్వారా వాగు వరదలను మనం కంట్రోల్ చేయొచ్చు దీనికి సంబంధించి. ఎక్కడికక్కడికి ఆ చెక్ డ్యామ్స్ కట్టాల్సిన అవసరం కూడా ఈ వాగుల దగ్గర ఉంటుంది. వాగులు అనేది వాగులు వంకలు అంటారు కదా, ఆ వాగులు వంకలు రెండింటికి సంబంధించి కూడా చెక్ డ్యామ్స్ అవుతుంది. దానికి సంబంధించి అవి ఇప్పటికైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏ వాగు ఎటువైపు ప్రవహిస్తుంది, ఎంత నీరు వస్తుంది. దాని మీద ఆల్రెడీ స్టడీ ఉన్నాయి. ఇది పూర్వకాలం బ్రిటిష్ వాళ్ళ టైంలోనే ఈ వాగులకు సంబంధించిన అధ్యయనం జరుగున్నది. దానికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర డేటా ఉన్నది, లేటెస్ట్ డేటా. దాన్ని అప్డేట్ చేసుకొని వీళ్ళు చెక్ డ్యామ్స్ లాంటివి కట్టుకుంటే చాలా వరకు నివారించే పరిస్థితి ఉంటుంది, మేలు కూడా జరుగుతుంది ప్రజలకు. అప్పుడు అంటే బుడమేరు నుంచి కొల్లేరు దాకా మొత్తంగా కూడా ఆక్రమణలు చేయటం. ఇప్పుడు ఇంతకుముందు ఈ సింగనగర్ ఈ ప్రాంతాల్లో కూడా బుడమేరుని తొక్కేసేసి అక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్ చేయటం, అట్లా కొల్లేరులోనేమో ఈ చేపల చెరువులు వీటికి సంబంధించి ఇవన్నీ చేయటం కూడా దీనికి కారణం అని చెప్పేసి చెప్తున్నారండి. కొంత మేరకు నిజమే అండి. ఇప్పుడు మనకి సింగనగర్ ఏరియాలో చెరువులు వీటికి సంబంధించి కొంత ఆక్రమణలు జరిగిన మాట నిజం దీనికి సంబంధించి. ఇవాళ అయితే ఈ రోజు జరిగినవి కాదు, హైదరాబాద్ లో ఎట్లయితే చెరువులు కనుమరుగైపోయినాయో విజయవాడకి సంబంధించి అన్ని చెరువులు లేకపోయినా ఎక్కడైతే శివారు ప్రాంతాల్లో ఉన్న చెరువులు ఆక్రమణకు గురైన మాట నిజం దానికి సంబంధించి. వాటి మీద ఇప్పటికైనా కూడా పరిశోధన చేసి అధ్యయనం చేసి ఏ చెరువులు ఆక్రమణకు గురైంది, ఏ చెరువు లేకపోవటం వల్ల ఈ వరదలు వస్తున్నాయి అనే అంశాన్ని గుర్తించి కనీసం ఈ వరదని పటిష్టం చేయడానికై, నీటిని నిల్వ చేసుకోవడానికైనా ఈ చెరువులు ఉపయోగపడతాయి. ఇప్పుడంటే హైడ్రా లాంటి హైదరాబాద్ లో ఇప్పుడు హైడ్రా సంచలనాత్మకమైన హైడ్రా వ్యవస్థను ఎట్లయితే రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశారు, ఇప్పుడు అట్లా ఈ ప్రమాదాలు పోవడానికి చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు హైడ్రా లాంటి ఒక వ్యవస్థని ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో తీసుకురావాల్సిన అవసరం ఉందంటారు. ఖచ్చితంగా ఉందండి. ముఖ్యంగా ఇతరత్ర ఎట్లా ఉన్నా కూడా ఈ బుడమేరు అనేది ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ కొత్త కాదు. బుడమేరుని దుఃఖదాయని కూడా అనేవాళ్ళు గతంలో. ఎప్పుడు కూడా పాపం పంటలు వేసుకునేవాళ్ళు, పంటలు మునిగిపోయాయి. అట్లా ఇల్లు ఉండేవి కాదు. కాబట్టి ఇళ్ళకి సంబంధించిన సమస్య ఉండేది కదా ఆ రోజుల్లో. 20 ఏళ్ల క్రితం వెళ్తే 25 ఏళ్ల క్రితం ఇళ్ళు లేవు, కానీ పొలాలు మునిగిపోయాయి పూర్తిగా. ఎప్పుడు ప్రశాంతంగా ఏ రైతు కూడా పంట తీసుకున్న దాఖలాలు లేవు, ఎప్పుడు ఇబ్బంది పడేవాళ్ళు. దాని నేపథ్యంలోనే ఈ బిడిసిని బుడమేరు డైవర్షన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసిన తర్వాత కొంత బాగుంది, చాలా పరిస్థితులు బాగున్నాయి కాబట్టి అందరూ ఇల్లు కట్టుకోగలిగారు. చెరువుల్లోనూ లేకపోతే బుడమేరు పరివాహ ప్రాంతాల్లో కూడా ఇల్లు కట్టుకోవడానికి కారణం కూడా అదే కారణం దానికి సంబంధించి. ఇప్పుడు బుడమేరు యొక్క నిర్వహణ సరిగా లేదు. ఆ కట్ట నిర్వహణ సరిగా చేస్తున్నట్లయితే ఈ పరిస్థితి ఉండేది కాదు. అట్లాగే ఇరిగేషన్ ట్యాంక్స్ అన్ని కూడా ఏదైతే ఉన్నాయో చెరువులన్నీ, పంట చెరువులన్నీ కూడా వాటి కూడా పటిష్టంగా చేసుకొని ఉన్నట్లయితే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఫైనల్ గా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఒక అంశం దొరికింది విమర్శించడానికి, ప్రభుత్వం మీద ఒక విరుసుగు పట్టడానికి. ఇప్పుడు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు చేతకాంతనం వల్లే ఇదంతా జరిగింది అన్నారు. ఫైనల్ గా దాని సంగతి ఏంటో చెప్పండి.
ఇప్పుడు 3 నెలల్లో చేతకంతనం ఏముంటుందండి? ఈళ్ళొచ్చింది 3 నెలలు. 3 నెలలు కూడా పూర్తి కాలేదు. ఇంకా పూర్తి కాలేదు. 3 నెలల్లో చేతకంతనం అంటే ఏముంటుంది దీంట్లో? ఆయన నెల రోజుల వ్యవధిలోనే 36 హత్యలు జరిగాయని చెప్పినట్టుగానే ఉంటుంది దీనికి సంబంధించి. సో, దానివల్ల వాళ్ళు ఆరోపణ రాజకీయంగా చూసుకోవడానికి వీలుంటుంది తప్ప, ఈ 3 నెలలు 5 ఏళ్ల పాటు వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఆ మాట ఏంటి చెప్పాలి కదా! 5 ఏళ్ల పాటు వాళ్ళు ఏం చేయగలిగారు? ఇప్పుడు సంఘటన జరిగిన తర్వాత ఏర్పాట్లలో లేదా ఆదుకోవడంలో తేడాలుంటే విమర్శించొచ్చు. కానీ కట్టలు తెగిపోవడానికి లేదా కట్టలు బలహీనంగా ఉండడానికి చంద్రబాబు నాయుడు కారణం ఎట్లా అవుతాడండి? 5 ఏళ్ల అధికారంలో ఉన్నది వాళ్ళే కదా! వాళ్ళే సమాధానం చెప్పాలి దీనికి సంబంధించి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి బ్రహ్మయ్య గారు. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.